హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సోనం వాంగ్చుక్ 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. ఇతను నిరాహార దీక్ష చేయడం ఇదే ఫస్ట్ అంటే కాదు. 10 నెలల క్రితం కూడా నిరాహార దీక్ష చేశాడు. అప్పుడు ఎందుకు చేశాడు అంటే లడఖ్లోని ప్రజలు కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు, అవి నెరవేర్చాలి అని కొన్ని డిమాండ్స్ని ఇతను తెర మీదకి తీసుకొచ్చాడు. ఆ డిమాండ్స్లో 4 డిమాండ్స్ చెప్పాడు. ఆ 4గిట్లో 2 ప్రభుత్వం ఒప్పుకుంది. 4 డిమాండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. లడఖ్ని ప్రత్యేక రాష్ట్రంగా మార్చాలి. రెండోది, లడఖ్ పిఎస్సి ఓపెన్ చేయాలి. అంటే ఏపీపీఎస్సి ఎలా అయితే ఉందో, టీజీపీఎస్సి ఎలా అయితే ఉందో అలా లడఖ్ కూడా ఒక పిఎస్సి, అంటే ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కమిషన్. అలాగే 2 ఎంపీ స్థానాలు కావాలి. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఎవ్వరూ ఇక భూమి కొనకుండా, అంటే లడఖ్కి సంబంధించిన వ్యక్తులు తప్ప ఇంకెవరు భూమి కొనకూడదు అనేటువంటి 4 డిమాండ్స్తో అతను బయటకు వచ్చాడు. అందులో ప్రభుత్వం 2 ఒప్పుకుంది. ఒకటి ఏంటంటే లడఖ్కి ఆల్రెడీ ఒక ఎంపీ స్థానం ఉంది కాబట్టి ఇంకొక ఎంపీ స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే లడఖ్ పిఎస్సి కమిషన్ ఇస్తాం, అంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. ఈ 2 కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనేది ఎందుకు ఒప్పుకోలేదు అని వీళ్ళ డిమాండ్. 3 లక్షల జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఎలా చేస్తాం? వైజాగ్, విజయవాడ, హైదరాబాదు వీటన్నిటిని ప్రత్యేక రాష్ట్రంగా చేయొచ్చు. మరి ఈ సోనం వాంగ్చుక్ డిమాండ్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరు భూమి కొనకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రిక్ట్ రూల్ తేవాలన్నాడు కదా, అది కూడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే అక్కడ లడఖ్ అనేది చైనాకి బోర్డర్లో ఉంది. చైనా తన యుద్ధ స్థావరాలను బలోపేతం చేసుకుంటుంది. మరి లడఖ్లో కూడా మనం మన యుద్ధ స్థావరాలను బలోపేతం చేసుకొని సైన్యాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. అక్కడ ఎవరు భూమి కొనకూడదు లేదా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయకూడదు అంటే అలాంటి ఒక రూల్ తీసుకొస్తే రేపు ప్రైవేట్ కంపెనీలు ఏవి కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రారు ముందుకు. ఆ లడఖ్ని మనం అభివృద్ధి చేయలేము. ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే ఆ రాష్ట్ర గవర్నమెంట్ చేతిలోకి ఆ ప్రాంతం అంతా వెళుతుంది. రేపు కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా, చైనా మీద చర్యలు తీసుకోవాలన్నా కానీ వర్కౌట్ అవ్వదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చైనాకి ధీటుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకునేటువంటి న్యూక్లియర్ బేస్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు. పశ్చిమ బెంగాల్లో ఎలా అయితే బంగ్లాదేశ్కి బెంగాల్కి మధ్య బోర్డర్లో కంచె నిర్మించాలి అంటే అప్పుడున్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆమె దిగిపోయేంతవరకు బోర్డర్లో కంచె వేయడం కుదరలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ ముఖ్యమంత్రిది. కానీ ఆ ముఖ్యమంత్రి సేకరించలేదు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి దిగిపోయి సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని సేకరించి బోర్డర్లో కంచె వేసింది. చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాగే అప్పుడు సోనం వాంగ్చుక్ ఈ 4 డిమాండ్స్తో నిరాహార దీక్ష చేశాడు. ఈ నిరాహార దీక్ష కాస్త వైలెన్స్గా మారింది. వైలెన్స్గా మారి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. బీజేపీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన తర్వాత పోలీసులు కాల్పులు జరుపుతూ 4 చనిపోయారు. తర్వాత ఇతను నిరాహార దీక్ష విరమించుకున్నాడు. ఇతని వెనక ఎవరున్నారు ఏంటి అని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే విదేశీ సంస్థలు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. ఇతను మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎక్కి ఎంతటి ఆగం చేశాడో అదంతా మనకు తెలుసు. ఆ మహమ్మద్ యూనస్ ఇతనికి బాగా క్లోజ్. అలాగే చైనాకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కూడా ఇతనితో కలిసి పనిచేస్తున్నాయి అన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని మీద కేసు పెట్టి అతన్ని రిమాండ్లో ఉంచి ఆ తర్వాత కొద్ది నెలలు జైలు శిక్ష విధించి కోర్టులో ప్రూవ్ అవ్వలేదు, వదిలేశారు. ఉన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. అతని మీద కేసులు పెట్టారు, ఆ తర్వాత ప్రూవ్ అవ్వలేదు, వదిలేశారు. సరైన ఆధారాలు లేక. అంతే తప్ప ప్రూవ్ చేశారు అతని మీద ఉన్నాయని నేను చెప్పట్లేదు, ఆధారాలు లేక వదిలేశారు. అలానే ఇప్పుడు మరలా ఎందుకు ఇతను స్టార్ట్ చేశాడు అంటే లడఖ్ ప్రజలను రెచ్చగొట్టడంలో సోనం వాంగ్చుక్ ముందుంటాడు. సోనం వాంగ్చుక్కి ఒరిగేదేమన్నా ఉందా అంటే ఇతను వేరే దేశాల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి అదే అతనికి ఉండేటువంటి లాభం అని కొంతమంది అంటూ ఉంటే, కాదు లడఖ్ ప్రజల కోసం పనిచేస్తున్నాడని మరి కొంతమంది అంటారు. దానికి కారణం ఇతను ఒక ఐస్ స్తూపం అనేది కట్టాడు. అంటే చలికాలంలో మంచు బాగా కురుస్తుంది లడఖ్లో. ఆ మంచు కురిసేటప్పుడు ఆ స్తూపంలో ఆ మంచు అంతా స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన మంచుని ఇతను బేసిక్గా ఇంజనీరు, మంచి ఎడ్యుకేటరు, దాంతోపాటు పర్యావరణవేత్త కూడా. పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచన ఇతనికి బాగా ఉంటుంది. ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేస్తారని ప్రభుత్వం కూడా ఇతను గౌరవించి కొన్ని పురస్కారాలు కూడా ఇచ్చింది 2018 ఆ టైంలో. ఆ మంచుని ఎండాకాలంలో అంటే సమ్మర్ వచ్చేపాటికి ఆ మంచు కరిగి నీళ్ళలా తయారవుతుంది. దాని వ్యవసాయానికి కానీ ఇతరత్ర వాడకాలకు కానీ నీరుగా వాడుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు CJP పార్టీతో చేయగలిపి ఢిల్లీలోని జంతర్ మంతర్లో 18 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంది. ఎందుకంటే అక్కడ లడఖ్ పిఎస్సి ఇవ్వాలనేది, దాంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే సోనం వాంగ్చుక్ ఆశయం, ఆలోచన మంచిది అవ్వచ్చు, కానీ అతని వెనకున్నటువంటి శక్తులు, అతను మాట్లాడుతున్నటువంటి మాటలు, రెచ్చగొట్టే విధానం దేశానికి హాని చేసేటువంటి అంశాలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఒక రకంగా మనం డీప్గా ఆలోచిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. లడఖ్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం అక్కడ న్యూక్లియర్ బేస్ని నిర్మించనివ్వరు కూడా. ఎందుకంటే ఇతను ముందే పర్యావరణవేత్త. పర్యావరణానికి హాని కలిగించేటువంటి న్యూక్లియర్ బేస్ని అతను నిర్మించనివ్వడు. అది పర్యావరణానికి హాని కలిగించిన దేశానికి మేలు చేస్తుంది. శత్రు దేశం పక్కనే ఉంది.
లడక్ బోర్డర్లో చైనా ఉంటుంది. మరి అప్పుడు ఎలా మనం చైనాని ధైర్యంగా ఎదుర్కొనగలిగేది? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇతని మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు 18 రోజుల నుంచి ఇతను నిరాహార దీక్ష చేస్తుంటే చాలామంది ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇతను పర్యావరణవేత్త అని, సైంటిస్ట్ అని, ఇంజనీర్ అని, చదువుకోవాలని కొన్ని వ్యక్తులకి ప్రోత్సాహం ఇచ్చేటువంటి వ్యక్తి అని, లడఖ్ను అభివృద్ధి చేయాలనుకున్నటువంటి వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇతను లడఖ్ను అభివృద్ధి చేయాలనుకున్నది అతని స్వార్థం కోసం, చైనాకి, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి అమ్ముడు పోయా అనేది కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ దేశానికి వ్యతిరేకంగా ఇతను అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అవన్నీ యూట్యూబ్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇది CJP పార్టీకి సపోర్ట్ చేయడం. గతంలో 10 నెలల క్రితం నిరాహార దీక్ష చేశాడని చెప్పాను కదా, అప్పుడు BJP పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన వ్యక్తుల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కూడా ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదని తన కాంగ్రెస్ పార్టీని రక్షించే ప్రయత్నం చేశాడు. ఏం చెప్పాడంటే అసలు కాంగ్రెస్ పార్టీకి లడఖ్లో పట్టే లేదు, జనాలను ఎలా పోగేస్తుంది, వీళ్ళంతా నేను తీసుకొచ్చిన వ్యక్తులే అని చెప్పాడు. అది నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఆ BJP పార్టీ కార్యాలయం తగలబెట్టిన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను ప్రభుత్వం గుర్తించింది, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు CJP పార్టీతో చేతులు కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమం తీసుకురావాలి, యూత్ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టాలి. యూత్ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టే అంత అమాయకులు మన దేశ ప్రజలు. వాళ్ళు ఏం చేస్తారు? యూత్కి ఏం తెలుస్తుంది? యూత్ రాజకీయాలకు రావద్దని నేను చెప్పను, రావాలి, కానీ పరిపక్వత కావాలి. పూర్తిగా రాజకీయాల మీద అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తి, దేశాన్ని పరిపాలించగలిగేటువంటి వ్యక్తులు, లేదా మంత్రిత్వ శాఖలో పనిచేయగలిగేటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రజలకు సరైనటువంటి ప్రజల ఆలోచనలతో మమేకమై వారి అభిష్టాల మేరకు నడుచుకునేటువంటి వ్యక్తులు కావాలి మనకి రాజకీయాలు. అలా లేకుండా ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిపోయి ఒకసారి గెలిచి వాళ్ళు తలాతోక లేకుండా మాట్లాడుకొని కనీసం క్యూసెక్ అంటే అర్థం తెలియని వ్యక్తులు, అలాగే డ్యామ్లు, ప్రాజెక్టుల గురించి కూడా పూర్తిగా తెలియనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిపోయి సతికల పడ్డటువంటి పరిస్థితి మనం అనేకం చూసాం. మరి అలాంటిది యూత్ చేతిలో రాజకీయాలు ఎలా ఉంటాయి? చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ యూత్ వస్తే అది వేరే విషయం. కానీ హడావుడిగా BJP పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద పగతో చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు ఎప్పుడైనా దేశానికి ప్రమాదమే అని నేనైతే భావిస్తున్నాను. నేను 100% సోనమ్ వాంగ్చుక్ చేస్తున్నటువంటి నిరాహార దీక్షను సమర్థించడం లేదు. మరి మీలో ఎంతమంది సమర్థిస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలా అని ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయొద్దు, చేయకూడదని నేను అంటలా. అతను రాజీనామా చేయొచ్చు. ఏదైనా ఒక వ్యవస్థలో అవకతవకలు జరిగితే దానికి బాధ్యత వహిస్తూ, అకౌంటబిలిటీ చూపిస్తూ ఖచ్చితంగా ఆ వ్యక్తి రాజీనామా చేయడం నేను సమర్థిస్తాను. అలానే వ్యవస్థల్లో కూడా సరైనటువంటి మార్పులు రావాలి. అది చేయాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అంతే తప్ప ప్రభుత్వం పడిపోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి అని కోరుకోవడం కూడా తప్పు కాదు. కానీ కొత్త ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం ఎలాంటి సమర్థవంతంగా నడపగలదు అది కూడా ఆలోచించుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.